తెలంగాణకు పెట్టుబడుల వేటలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా వెళ్లారు. అమెరికా పర్యటనలో ఆఖరి రోజు పలు సంస్థల ప్రతినిధులను సీఎం కలిశారు. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను వినియోగించుకోవడం ఎలా అనే అంశాలపై గూగుల్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. స్టాన్ఫర్డ్ బయో డిజైన్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న న్యూ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాల్లోని భాగస్వామ్యం కావాలని, ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని బయో డిజైన్ విభాగం అధిపతులు అనురాగ్ మైరాల్, జోష్ మేకోవర్ ప్రకటించి ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటీస్ హైదరాబాద్ లో కేపబిలిటీ సెంటర్ ను విస్తరించి సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఈ కంపెనీని సందర్శించగా కంపెనీ ప్రతినిధులు కీత్ సర్బాగ్, అనిల్ రాఘవులు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు సైతం చర్చల్లో పాల్గొన్నారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ని తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని జోయిటీస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్ తెలిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటీస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ తెలిపింది. తమ కేపబిలిటీ సెంటర్ విస్తరణ ద్వారా 100 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటీస్ రంగ ప్రవేశం హైదరాబాద్కు మరింత గుర్తింపు తెస్తోందన్నారు.